నమస్తే, వెల్కమ్ టు విజిల్. తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన దళపతి విజయ్ విజిల్ విజయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కూడా ఒక గట్టిపాటి హెచ్చరికలా మారింది. కోట్ల రూపాయల ప్రచారం లేదు, కార్పొరేట్ ఎన్నికల వ్యూహాలు లేవు, సోషల్ మీడియా హంగామా లేదు. అయినా ప్రజలు విజయ్ వైపు ఎందుకు మొగ్గు చూపారు? సాంప్రదాయ రాజకీయాలు, నిజాయితీ, ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకత్వమే విజయానికి కారణమైందా? కుటుంబ పాలన, అహంకారం, కార్పొరేట్ పాలిటిక్స్కు తమిళ ఓటర్లు చెక్ పెట్టారా? ఈ తీర్పు తెలుగు ప్రాంతీయ పార్టీలకు గుణపాఠమవుతుందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రహ్మణ్యం ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ఎక్కడా చడీ చప్పుడు లేదు. టీవీలు, పేపర్లలో ఊదరగొట్టే యాడ్స్ లేవు, ప్యాకేజీలు లేవు, కోట్లు కుమ్మరించి కొనుక్కునే ప్రశాంత్ కిశోరాలు, రాబిన్ శర్మలు, మస్తానులు, కేకేలు లేరు. అడుగేస్తే ఆకాశమంత ఎత్తు లేపే సోషల్ మీడియా బాకాలు లేవు, బ్యాక్ ఆఫీసులు లేవు, సర్వే కొప్పులు లేవు, వెనుక ఎక్కడికి వెళ్ళినా జనాలను తరలించే కిరాయి బృందాలు లేవు. ఉన్నదంతా నమ్మకమే. ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడాలో రాసిచ్చే స్క్రిప్ట్ రైటర్లు లేరు. టిక్కెట్లకు డబ్బులు తీసుకోవడం, అభ్యర్థులకు డబ్బులు ఇవ్వడం, పారిశ్రామికవేత్తల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడం కానీ లేదు. ఓటర్లకు డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిల్ పంచింది లేదు. ఒకరిని తిట్టిపోసింది లేదు. చేసింది, తెలిసింది ఒక్కటే, అదే నిజాయితీ రాజకీయం. అందుకే విజయ్ అనే టీవీకే పార్టీ అధినేత ఎన్నికల్లో గెలిచి నిలిచి సీఎం అయ్యారు. అలాగని తమిళ ఓటర్లు అంత నిజాయితీ పరులు, తెలివి తక్కువైన వారేం కాదు. డిఎంకే, అన్నా డిఎంకే ఇచ్చిన డబ్బును తీసుకుని నిజాయితీ పరుడుగా కనిపించిన విజయ్ పార్టీకి ఓట్లు వేశారు. అది వేరే విషయం. ఇది తమను తాము ఎక్కువగా ఊహించుకుని పార్టీ జెండాలెత్తే కార్యకర్తను తక్కువ చేసి తమకు తాము గిరిగీసుకుని జనాలకు దూరంగా పైరవీకారులు, పారిశ్రామికవేత్తలకు దగ్గరగా బతుకుతున్న తెలుగు ప్రాంతీయ పార్టీలకు గొప్ప గుణపాఠం. జనంలో జనంతో ఉండే సాంప్రదాయ రాజకీయాలు విడిచి అనుభవజ్ఞుల సలహాలు తీసుకునే సంస్కృతి మరచి కార్పొరేట్ రాజకీయాల బాట నడుస్తున్న యువ రాజకీయ సారథులకు ఈ ఫలితాలు, పరిణామాలు ఖచ్చితంగా కనువిప్పు లాంటివే. విజయ్ సినిమా నటుడిగానే జన బాహుళ్యంలోకి, జన హృదయాల్లోకి చొచ్చుకు వెళ్ళిన ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ప్రదర్శించిన సింప్లిసిటీ, డబ్బులు పంచని నిజాయితీ, ఎదుటి వారిని పల్లెత్తి మాట అనని హుందాతనం, గెలిస్తే తానేం చేయగలనన్న నిజాయితీ మాటలే జన హృదయాలు గెలుచుకునేందుకు కారణమైంది. నిజానికి ఎన్నికల తరువాత సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో విజయ్ పార్టీకి ఎక్కడా స్థానం లేదు. కొన్ని సంస్థలైతే ఏదో దయతలచి ఆయనకు 8, 13, 25 అలా స్థానాలు ఇచ్చారు. కానీ ఒకే ఒక్క సర్వే సంస్థ మాత్రం ఆయనే తమిళ రాజు అవుతారని వెల్లడించింది. చివరకు అదే నిజమైంది. అన్ని సర్వే సంస్థలు మళ్ళీ డిఎంకే గెలుస్తుందనే చెప్పి తరువాత బొక్కబోర్లా పడ్డాయి. ఇది ఒకందుకు మంచిదే. సొంత పార్టీ శ్రేణులను పక్కన పెట్టి సర్వే సంస్థలను నమ్ముకుని వారికి కోట్లు కుమ్మరించే రాజకీయ పార్టీలకు ఈ పరిణామం ఒక చెంపపెట్టు. డిఎంకే మళ్ళీ గెలుస్తుందన్న సర్వే సంస్థల జోస్యం భస్మీపటలం చేసి తమిళ ఓటరు ఇచ్చిన విభ్రాంతికర తీర్పు తెలుగు ప్రాంతీయ పార్టీలకు గుణపాఠం కాకపోతే వాటిని ఎవరూ కాపాడలేరు. జనాభిప్రాయం, సంకల్పం దృఢంగా ఉంటే ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా అవి పనిచేయవు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. తమిళనాడులోనూ అది పునరావృతమైంది. విజయ్ విడాకుల కేసు, నటి త్రిషతో ఉన్న వివాహేతర సంబంధం, విజయ్పై ఉన్న కేసులను డిఎంకే ఎన్ని శంఖాలెత్తి పూరించినా ఓటరు విజయ్కే ఈలవేశారు. ఆ రకంగా డిఎంకే పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు చేసి దెబ్బతింది. జనం నాడి తెలియకపోతే తాము చేసేదే రాజకీయం అనుకుని జనాలను వెర్రివాళ్లుగా భావిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. మరి కొన్నేళ్లు వెనక్కిపోతే ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారని,
2 ఎకరాల ఆసామి వేల కోట్లకు పడగలెత్తారంటూ చంద్రబాబు స్వాధీనంలోకి వెళ్లిన టీడీపీపై కాంగ్రెస్, ఎన్టీఆర్, టీడీపీ ప్రచారం చేశాయి. బాబును విమర్శిస్తూ ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన జామాత దశమగ్రహం వీడియోను ఊరు వాడా ప్రదర్శించాయి. కానీ జనం వారి మాట వినకుండా చంద్రబాబుకే జై కొట్టారు. ఆ తరువాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ పైన ఇలాంటి వ్యతిరేక ప్రచారమే చేశారు. సమైక్య రాష్ట్రం, జోన్ల వల్ల కలిగే లాభం, బాబు నాయకత్వంపై గతంలో కేసీఆర్ ప్రసంగాలను టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా విస్తృత ప్రచారం చేసింది. కేసీఆర్ టీడీపీలో ఉండగా చేసిన ప్రసంగాల వీడియోలు, బుక్లెట్లను ముద్రించి పంపిణీ చేసింది. రాష్ట్రం విడిపోతే వచ్చే కష్టాల కథలు వినిపించింది. కేసీఆర్కు అనుభవం లేదని చెప్పే ప్రయత్నమూ చేసింది. ఖమ్మంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని, నిమ్స్లోనూ దానిని కొనసాగించారని ప్రచారం సాగింది. కానీ ప్రజలు ఇవేమీ పట్టించుకోలేదు. ఫలితంగా చివరకు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ అంటూ టీఆర్ఎస్ తెగ ప్రచారం చేస్తుంది. దొంగల చేతికి అధికారం ఇస్తారా అంటూ ప్రశ్నిస్తూ ఒక ఎమ్మెల్సీకి డబ్బులు ఇస్తున్న రేవంత్ వీడియోను విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ జనం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్నే గెలిపించారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్, టీడీపీ కూడా ఇలాంటి పాత చింతకాయ ఫార్ములానే పాటించి బొక్కబోర్లా పడ్డారు. జగన్ అక్రమాస్తుల కేసులో నేరస్తుడని, 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి పగ్గాలిస్తే రాష్ట్రాన్ని దోచేస్తారని విభజన జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ తెగ ప్రచారం చేసింది. కానీ జనం జగన్ పార్టీకి 67 స్థానాలు కట్టబెట్టారు. అంటే జగన్ను పూర్తిగా నమ్మకపోయినా నీలో మార్పు కోరుకుంటున్నామన్న తీర్పిచ్చారు. ఆ తరువాత ఎన్నికల్లో జగన్ జైలు జీవితం, అక్రమాస్తులపై టీడీపీ ప్రచారం చేసినా జనం పట్టించుకోకుండా జగన్ను గెలిపించారు. అంటే జగన్ జైలుకు వెళ్ళినా అవినీతి పరుడని తెలిసినా గెలిపించారంటే టీడీపీ మాటలు నమ్మలేదని అర్థమవుతోంది. విచిత్రంగా జగన్ ఓడి కూటమి గెలిచి 2 ఏళ్లైనా ఇంకా జగన్ అవినీతి, జైలు జీవితాన్నే ప్రచారం చేస్తోంది. అది వేరే విషయం. అంటే కూటమికి తత్వం ఇంకా బోధపడినట్లు కనిపించలేదు. సీఎం అయిన జగన్ గత 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అప్పటికి 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న బాబు అవినీతి గురించి ఏకరువు పెట్టారు. అవినీతి కేసులో జైల్లో ఉన్న నిందితుడికి ఓటేస్తారా అని ప్రశ్నించారు. అదో కుల పార్టీ అని నిందించారు. కుటుంబ పాలన అంటూ విమర్శించారు. బాబు హయాంలో జరిగిన అవినీతి చిట్టా చదివారు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్పై దారుణమైన విష ప్రచారం చేశారు. ఆయన పెళ్లిళ్ల గురించి జగన్ మళ్లీ ప్రస్తావించారు. లోకేష్ అమ్మాయితో ఉన్న ఫోటోలను వైరల్ చేశారు. అయినా జనం జగన్ మాట పట్టించుకోకపోగా ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పినందుకు 11 సీట్లు జరిమానా విధించారు. అంటే 2 పార్టీలు చేసింది చెప్పుకోకుండా రొటీన్ రొచ్చు రాజకీయాలు చేస్తున్నాయని అర్థమవుతోంది. ఇవన్నీ రాజకీయ పార్టీలు ఇంకా మోస రాజకీయాలు చేస్తున్నాయని, జనం పల్సు పట్టడం లేదన్న నిజాలను బయటపెట్టేవే. జనాభిప్రాయం తరచూ మారుతుంటాయి. వాటిని తెలుసుకుని వారికి అనుగుణంగా వ్యవహరించడం బదులు ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనో లేదా తమ మాదిరిగానే ప్రజలు ఆలోచించాలని చేసే ప్రయత్నాలు ఇలానే బూమరాంగ్ అవుతుంటాయి. పార్టీ కార్యకర్తలంటే నాయకత్వం చెప్పింది వింటారు, కానీ ప్రజలెందుకు వింటారు? ఈ లాజిక్ తెలియని పార్టీలే తరచూ ఓడిపోతుంటాయి. ఇంతకు తమిళనాడులో అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకేలు మాత్రమే గెలిచే ఎన్నికల్లో సినిమా బుల్లోడు విజయ్ ఎలా గెలిచాడు? డిఎంకే ఎందుకు ఓడిపోయిందన్న విశ్లేషణ తెలుగు ప్రాంతీయ పార్టీలు చేసుకుని ఆ మేరకు నేర్చుకున్న గుణపాఠాలు ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి సాంప్రదాయ రాజకీయాల బాట పట్టేలా ఉంటాయా? నిజాయితీ రాజకీయాలు ప్రదర్శించి ప్రజలు కార్యకర్తను గెలిపించేలా నాయకత్వ నిర్ణయాలు ఉంటాయా అన్నది చూడాలి. తమిళనాట స్టాలిన్కు బయట ఉన్నంత ఇమేజ్, సానుకూల ప్రచారం సొంత రాష్ట్రంలో లేదు.
సంక్షేమ పథకాలు దండిగా అందుతున్నప్పటికీ కుటుంబ సభ్యులు కోటరీ పెత్తనం పెరగడంపైనే ప్రజలకు డిఎంకే పాలనపై మొహం మొత్తినట్లు కనిపించింది. గత ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కుటుంబ పాలన అంశమే ప్రజలను బీఆర్ఎస్ పై విరక్తి కలిగేలా చేసింది. జగన్ కూడా చేతికి ఎముక లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిన అవినీతి నియంతృత్వ పాలనతో 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడు తమిళనాట డిఎంకే పతనానికి అదే అంశం కారణంగా కనిపిస్తోంది. కుటుంబ పాలనతో జనాలకు ఏ స్థాయిలో విసుగు పుట్టకపోతే కొత్త దేవుడైన విజయ్కు అన్ని సీట్లిచ్చి ఎందుకు గెలిపిస్తారు? ఇది తెలుగు రాష్ట్ర రాజకీయ పార్టీలను తమ ఇష్టం వచ్చినట్లు ఎవరూ ప్రశ్నించకూడదన్న కొత్త పందాలో నడిపించాలన్న యువతరం ఆలోచనలకు ఒక హెచ్చరిక సంకేతమే. ఇవి కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఒదిగి ఉండాల్సిన వేళ అహంకారం పెరగడం, రౌడీయిజం, పవర్ సెంటర్లు, పైరవీకారుల కేంద్రాల సంఖ్య పెరగడం, ఎమ్మెల్యేల అవినీతి, ఎమ్మెల్యేపై నాయకత్వ నియంత్రణ లేకపోవడం కూడా డిఎంకే పతనాన్ని శాసించిన అంశాలే. స్టాలిన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వరన్న అసంతృప్తి కూడా డిఎంకే కార్యకర్తల్లో లేకపోలేదు. యథావాత కుటుంబ పాలనలో కుటుంబ సభ్యుల పెత్తనమే డిఎంకే కొంప ముంచిందన్నది తమిళ మీడియా ఉవాచ. అందుకే తెలుగు రాజకీయ పార్టీలకు ఈ ఫలితాలు ఒక గుణపాఠం కావాలి. పొరుగు ఫలితాలను తమ తీరుతో పోల్చుకుని లోపాలు సవరించుకోకపోతే ఎవరికైనా డిఎంకే ఫలితాలు తప్పవన్నది అనుభవజ్ఞుల ఉవాచ. అలా కాకుండా అక్కడ వేరు ఇక్కడ వేరు అని వాదిస్తే తమ పతనాన్ని తామే శాసించుకున్న వాళ్ళవుతారు. విజయ్ తెలుగు పార్టీల మాదిరిగా కోట్లు కుమ్మరించి సర్వే సంస్థను పెట్టుకోలేదు. ఎన్నికల ప్రచారంలో క్యారివాన్లు, కంటైనర్లు వాడలేదు. సాధారణంగా ఎన్నికల ఖర్చు 40 లక్షలకు మించకూడదు. కానీ విజయ్ పార్టీ అభ్యర్థులు అందులో 20% కూడా ఖర్చు పెట్టకుండానే గెలిచారు. కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు, బిల్డర్లను కాకుండా సాధారణ ప్రజల్లో ఒకరిని ఎంచుకుని టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. ఎవరి వద్ద టికెట్లకు ఇంత అని ధర నిర్ణయించలేదు. ప్రధానంగా జీతాల కోసం పనిచేసే ఉద్యోగులతో పార్టీ నడిపించలేదు. భజన పరులు, కలెక్షన్లు తెచ్చే వారిని దరిచేరనీయలేదు. ఎంతో మంది బతక నేర్చిన కాంట్రాక్టర్లు ఎన్నికల నిధులిస్తామని ఆఫర్ చేసినా తీసుకోలేదు. ఆయన నమ్ముకున్నది కేవలం అనుభవజ్ఞులను, నిజాయితీ పరులైన ఒక 1/2 డజన్ మందిని మాత్రమే. మొత్తంగా పార్టీని కార్పొరేటీకరణ చేయకుండా పక్కా సాంప్రదాయ రాజకీయ పద్ధతిలో పార్టీ నడిపిన విజయ్ అనుకున్న లక్ష్యం సాధించారు. ఇది సాంప్రదాయ రాజకీయాలకు తెరదించి కార్యకర్తలు, నాయకులను కలవకుండా పార్టీలను కార్పొరేటీకరణ చేసి ఫోన్లు, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ చాటింగ్, వీడియో టెలికాన్ఫరెన్స్ల ద్వారా కార్పొరేట్ స్టైల్లో నడిపించాలనుకునే తెలుగు రాష్ట్రాల పార్టీ యువ నేతలకు కనువిప్పు అయితే మంచిది. విజయ్ మనుషులను నమ్మాడు. మనుషులే ఆయనను గెలిపించారు. విజయానికి కార్పొరేట్ పాలిటిక్స్ కారణం కాదు. విజయానికి మనుషులు, మానవ సంబంధాలు, మనుషులపై ఆయన పెట్టుకున్న నమ్మకం, ఆయనపై మనుషులు పెట్టుకున్న నమ్మకమే కారణం. మీకు అర్థమవుతోందా? తమిళ తీర్పు, విజయం, ఫలితాలు ఒక్క తమిళనాడుకే పరిమితం అనుకుంటే భ్రమ. స్టాలిన్ కుటుంబ పాలన, తననెవరూ ఓడించలేరన్న అహంకారం, నియంతృత్వం, సంక్షేమ పథకాలిస్తే ప్రజలు అవినీతిని పట్టించుకోరన్న అతి తెలివి, ప్రజలు తమను గమనించరన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయి. అందుకు తెలుగు రాష్ట్రాలు మినహాయింపు కావు. ఎప్పటికీ సాంప్రదాయ రాజకీయాలే పార్టీలకు శ్రీరామ రక్ష అని, కార్పొరేట్ రాజకీయాలకు తాత్కాలిక ఫలితాలే దక్కుతాయని విజయం నిరూపించింది. అనుభవజ్ఞులను పక్కన పెట్టి తమ అడుగులకు మడుగులొత్తే వంది మాగదులు, కొత్త ముఖాలను తెరకెక్కించే కార్పొరేట్ రాజకీయాలు సాగించే
పార్టీలకు డిఎంకే గుణపాఠం తప్పదన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ. సాంప్రదాయ రాజకీయాలు ప్రస్తావిస్తే దేశంలో 3 రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా అధికారం లేకపోయినా అధికార వియోగంలో ఉన్న కాంగ్రెస్ ఇంకా సజీవంగా ఉండడానికి కారణం అది అనుసరిస్తున్న సాంప్రదాయ రాజకీయాలే. కాంగ్రెస్ నాయకత్వం తమ నాయకులతో వాట్సాప్తో మాట్లాడదు, మెసేజ్లతో మాట్లాడదు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లతో మాట్లాడదు, రాయబారులు, దూతలతో మాట్లాడదు. నేరుగా నాయకులను పిలిచి మాట్లాడుతుంది. వాట్సాప్ మెసేజ్లు ఇస్తేనే అపాయింట్మెంట్ ఇవ్వదు. నేరుగా నాయకుడికో లేదా ఆయన పిఏలతో మాట్లాడే సాంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. అసలు 70% కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర స్థాయి నేతలు అపాయింట్మెంట్ లేకుండానే అగ్ర నేతలను నేరుగా కలిసే సాంప్రదాయం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ తనదని ఫీల్ అవుతాడు, పార్టీని సొంతం చేసుకుంటాడు. అందుకే నికార్సైన సగటు కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం మంత్రులను కూడా ఖాతరు చేయని సందర్భాలను మనం చూస్తుంటాం. అందుకే కాంగ్రెస్ ఇంకా సజీవంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రాంతీయ పార్టీల్లో ఒకప్పుడు ఇదే సాంప్రదాయం ఉండేది. ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ నాయకులతో నేరుగా మాట్లాడేవారు, సీనియర్ల సలహాలు తీసుకునేవి. ఇప్పుడు ఆ పార్టీలు యువతరం చేతుల్లోకి వెళ్ళిన తరువాత పార్టీల సిలబస్ సమూలంగా మారిపోయింది. అపాయింట్మెంట్ కావాలంటే ఒక వాట్సాప్ మెసేజ్, అవసరం ఏంటో చెప్పాలి, మళ్ళీ దానికి 4 టీంలు. ఒకవేళ అపాయింట్మెంట్ వస్తే వచ్చిన పని 5 నిమిషాల్లో తెమల్చాల్సిందే. వెంటనే ఫోటో తీసుకుని పంపించే సంస్కృతికి తెరలేచి చాలా ఏళ్లైంది. అధినేతలు కూడా ఆ మేరకు యువరత్నాలకు పార్టీని వదిలేశారు. నిజానికి మనుషులతో మాట్లాడితే ఆ బంధం, అనుభూతి, ఆనందం వేరు. ఒక నేతకు తన కష్టాలను పార్టీ అధినేత విన్నారన్న ఆత్మతృప్తి ఒక్కటి చాలు అతను మరికొన్నేళ్లు సమరోత్సాహంతో పనిచేయడానికి. నిజానికి సదరు నేత చెప్పిన పని అధినేత చేయకపోయినా పెద్దగా పట్టించుకోడు. తన అధినేత తన భుజంపై చేయి వేసి మాట్లాడారన్న గొప్ప భావన అతగాడికి ఆక్సిజన్లా పనిచేస్తుంది. ఈ విషయంలో వైఎస్ టెక్నిక్ ముందు అంతా దిగదుడిపే. వాట్సార్ అంటూ తన దగ్గరకు వచ్చే నేతలను ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి అడిగే వైఎస్ వారిని వచ్చిన పని మర్చిపోయేలా చేసేవారు. అలాగని ఆయన ఎవరికీ మేళ్లు చేయరని కాదు. ఎవరేమనుకున్నా తనవాడు అనుకుంటే నిర్భయంగా మేళ్లు చేయడంలో వైఎస్ తరువాతే ఎవరైనా. అవతలి వ్యక్తి తన కులం వాడా కాదా అని చూడరు. సాయం చేస్తే మిగిలిన వారు ఏమనుకుంటారోనని భయపడరు. అందుకే ఇప్పటికీ వైఎస్ వల్ల లబ్ధి పొందిన వారు వాటిని కథలుగా చెప్పుకుంటారు. దట్ ఈజ్ వైఎస్. తన కోసం, పార్టీ కోసం పనిచేసి ఆర్థికంగా నష్టపోయారని తెలిస్తే వారికి ఏదో రూపంలో ఆర్థిక సాయం చేసేవారు. అది వారు ఊహించని ఆత్మీయత. అందుకే ఆయన చనిపోయి ఇన్నేళ్లవుతున్నా లక్షలాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి సలక్షణాలు కొడుకు జగన్కు అబ్బకపోవడమే విచిత్రం. ఇక్కడ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన హృదయం ఉన్న జననేత. ఇప్పుడున్న ఏ ఒక్క నేతలోనూ భూతద్దం పెట్టి వెతికినా అలాంటి హృదయం ఉన్న నేత దొరకరు. అందరికీ హార్ట్ ప్రాబ్లమే, అంతా అవసరార్థం, కృత్రిమ బంధాలే. ఇది మన మనుషులం అన్నంత నిజం. సందర్భం వచ్చింది కాబట్టి సర్వేలు, సోషల్ మీడియా గురించి ముచ్చటించుకుందాం. విజయ్ మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా కోట్లు కుమ్మరించి ఎవరితోనూ సర్వేలు చేయించుకోలేదు. కోట్లు వెచ్చించి సోషల్ మీడియా జీతగాళ్లను పెట్టుకోలేదు. ఇక్కడ సోషల్ మీడియా జీతగాళ్లని సంబోధించడానికి కారణం అందులో పనిచేసే ఇన్ఛార్జీలకు, సిబ్బందికి పార్టీపై నిబద్ధత, చిత్తశుద్ధి అవసరం లేదు. జీతం ఇస్తే చాలు. వారికి పెద్దగా అనుభవం కూడా అక్కర్లేదు. నిజానికి రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే సోషల్ మీడియా దళాల సారథులెవరికి 50 ఏళ్ళు కూడా ఉండవు. కానీ దశాబ్దాల వయసున్న పార్టీలకు వారు ప్రచార పాఠాలు నేర్పిస్తారు. వింతగా లేదు? ఈ సారథులంతా ప్రజలను, పార్టీ కార్యకర్తలను మెప్పించాల్సిన పని లేదు. ఆయా పార్టీల యజమానులను మెప్పిస్తే చాలు. అదే వారి అసలు అర్హత. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఇదే. ప్రజలకు దూరంగా
టీవీలు ల్యాప్టాప్లకు దగ్గరగా ఉండే వారికి ప్రజల నాడి తెలియదు, వారి అవసరాలేంటో తెలియదు. ప్రభుత్వాలు ఆ అవసరాలు తీర్చనందుకు ప్రజలు అసంతృప్తిగా ఉన్నా తమకు కొలువు ఇచ్చిన పార్టీ ప్రభుత్వాల పాలన బ్రహ్మాండంగా ఉందంటూ బాకా ఊదే ఈ సోషల్ మీడియా దళాలతోనే అసలు ప్రమాదం. క్షేత్రస్థాయి వాస్తవాలు నివేదించకుండా పార్టీ పనితీరు బ్రహ్మాండమన్న తప్పుడు నివేదికలే పార్టీలను పాతాళానికి తొక్కేస్తుంటాయి. డిఎంకే కూడా ఇలాంటి సోషల్ మీడియా దళాలను చాలా పోషిస్తోంది. మరి చివరాఖరకు ఏమైంది? ఏదేమైనా డబ్బులు లేకపోయినా, మీడియా లేకపోయినా, ఎన్నికల వ్యూహకర్తలు లేకపోయినా నిజాయితీతో ముందుకొచ్చే కథానాయకులను ప్రజలు ఆదరిస్తారన్న విషయం తమిళ తీర్పుతో తేలిపోయింది. కాబట్టి రాజకీయ క్రీడా మైదానంలో నిజాయితీతో ఆడే కొత్త ఆటగాళ్లకు స్థానం ఉందని అర్థమవుతోంది. అందువల్ల తమిళ తీర్పుతో తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు తేరుకుని తమ ధోరణి మార్చుకోకపోతే కొత్త ఆటగాళ్లకు అవే స్థానం ఇచ్చినట్లవుతోందని రాజకీయ విశ్లేషకుల ఉవాచ.